రవి గారు, వైసీపీకి సంబంధించి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు కదా, కూటమి ప్రభుత్వం అయినా లేకపోతే టీడీపీ అన్నా లేకపోతే బీజేపీ అయినా వాళ్ళకి బాగా కోపం అనుకుంటండి, అందుకే అంతలా రాస్తూ ఉన్నారు నెగిటివ్ గా. అంటే ఇది ఒక మానసిక రోగం అండి. ఏదైనా సరే రాజకీయాలు ఎవరన్నా రాజకీయ పార్టీ పెట్టేది ఎందుకని సేవ కోసం పెడతారండి. ప్రజలకు సేవ చేయాలి. మనకు వేరే పార్టీ ఇప్పుడు కమ్యూనిస్ట్ కు సిద్ధాంతం ఉంటది, బీజేపీకి సిద్ధాంతం, కాంగ్రెస్ కు సిద్ధాంతం, రెగ్యులర్ సిద్ధాంతాలు ఉంటాయి. ఫైనల్ గా అందరూ ప్రజల సంక్షేమం కోరుకోవాలి, ఏ సిద్ధాంతం అయినా సరే. బట్ వీళ్ళ సిద్ధాంతంగా ఈ వైసీపీ పార్టీ సిద్ధాంతమే రాద్ధాంతం చేయటం, క్రిమినల్ యాక్టివిటీ చేయటం, డబ్బులు పోగేయటం, ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం, కులాల మధ్య మతాల మధ్య ఘర్షణ పెట్టడం. కందుకూరులో అయితే కులం మధ్య ఘర్షణ పెడతారా? రాజమండ్రి పాస్టర్ ప్రేమిన మతాల మధ్య ఘర్షణ పెడతారా? ఈ రకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి పార్టీ ఏ రాజకీయ పార్టీ అనే దేశంలో అండి తన పార్టీ క్యాడర్ ఎవరన్నా సరే, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడికి వెళ్ళినా, ప్రతిపక్ష పార్టీ నేత ఇంటి మీద దాడికి వెళ్ళినా ఎవరన్నా ఖండిస్తారండి. సిగ్గుచేరు ఉన్నవాడు ఎవరన్నా సరే ఏ రాజకీయ నాయకుడు ఖండిస్తారండి. ఖండించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏమనాలండి ఆయన మరి? ఏమన్నా చెప్పండి. ఎవరన్నా సరే ముక్కు మీద వేసుకుంటారు, నవ్విపోతారు కానీ నాకేంటి సిగ్గులండి, నా ఫ్యాన్స్ చేశారు ఆ పని, బీపీ ఎక్కి చేశారు, మేము కొడతాం అని సమర్థించుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసి సమర్థించుకునే వ్యక్తులు వాళ్ళు. అటువంటి వ్యక్తులకి మంత్రి పదవులు ఇచ్చిన వ్యక్తులు ఎవరన్నా సరే అటువంటి వ్యక్తులు మంత్రి పదవులు ఇస్తారండి? మంత్రిగా పక్కన పెట్టుకొని ఆ మంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మీద, అందరి మీద దుర్భాషలో చెత్త లాంగ్వేజ్ మాట్లాడుతున్నా ముసి నవ్వుకునే నాయకుడిని ఏమనాలండి? మానసిక రోగనాలా లేకపోతే ఏమనాలి? ఆ పార్టీని ఏమనాలి? అందుకని నేను అన్నానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ క్రిమినల్ పార్టీ. అది దేశ రాజకీయాలకి వాళ్ళకి అన్ఫిటెడ్. ఒక తరాన్ని జనరేషన్ పాడు చేస్తారు యువకుల్ని. ఈ రోజు ఆ కొండారెడ్డి విద్యార్థి విభాగాన్ని డ్రగ్స్ తో ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే మీరు ప్రోత్సహిస్తున్నారు. అటువంటి యువతను ప్రోత్సహిస్తున్నారు. యువత డ్రగ్స్ పాయింట్ పడిపోవాలి, యువత గంజ చుట్టూ తిరగాలి, ఉద్యోగాలు అడగకూడదు. ఆయన చుట్టూరా ఒక పిక్చర్లో చేరి సీఎం 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 అని, అది ఎందుకు వచ్చినా సరే, పరామర్శకు వచ్చినా దేనికి వచ్చినా సరే సీఎం 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 అలా సైకిల్ తయారు చేస్తున్నారు. మా ప్రభుత్వం అలా కాదండి. ఈరోజు లోకేష్ గారు ప్రెస్ మీట్ చూడండి, మొన్న ఏ రకంగా చక్కగా చెప్పారు. 3132 కిలోమీటర్ పాదయాత్ర చివరిలో ఆ మాతృమూర్తి బండి దగ్గర బజ్జీలు తింటే ఆ మాతృమూర్తి నాకు ఒకటే కోరింది, ఇద్దరు పిల్లలు ఉన్నారయ్యా, చదివించే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వండి అని. ఆ యొక్క స్ఫూర్తితోనే పనిచేస్తాను, ఉద్యోగ కల్పన కోసం పనిచేస్తాను, 20 లక్షల ఉద్యోగం కోసం నేను రాత్రి పాలు కష్టపడతాను. అది మా ప్రభుత్వం ఉన్నటువంటి చిత్తశుద్ధి. మేము యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తున్నాం, వాళ్ళు యువతకు డ్రగ్స్ ఇవ్వాలని చూస్తున్నారు. మంచికి చెరుకు మధ్య కురుక్షేత్ర సంగ్రామం అనేది. ఇది అంతిమ విజయం మాదేనండి.